స్టాక్ మార్కెట్లను టారిఫ్ భయాలు షేక్ చేస్తున్నాయి. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 76,000 దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ 1400కు పైగా పాయింట్లు, నిఫ్టీ 370 పాయింట్లకు పైగా నష్టపోయాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలతో ప్రధాన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అమెరికా టారిఫ్ భయాలు మన మార్కెట్ సెంటిమెంట్ ను బలహీనపరిచాయి. ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్, టెక్నాలజీ కౌంటర్లు భారీ కరెక్షన్ కు గురయ్యాయి. నిఫ్టీ ప్రధాన షేర్లలో ట్రెండ్, ఇండస్ బ్యాంక్ 4.5% పైగా లాభపడగా బజాజ్ ఆటో, హెచ్డిఎఫ్సి లైఫ్, జియో ఫైనాన్షియల్ 1% పైగా లాభంతో నిఫ్టీ టాప్ గైనర్స్ గా ఉన్నాయి. హెచ్సిఎల్ టెక్నాలజీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, శ్రీరామ్ ఫైనాన్స్ 3% పైగా నష్టంతో నిఫ్టీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. పరస్పర సుంకాల పెంపుతో అమెరికాలో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని పలు రీసెర్చ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. తాజాగా ప్రముఖ రీసెర్చ్ సంస్థ గోల్డ్మన్ సాక్స్ అమెరికా రేటింగ్ ను కాస్త డౌన్ గ్రేడ్ చేసింది. అలాగే యుఎస్ ప్రతికూల ప్రభావాన్ని 20% నుంచి 35% పెంచింది. ఇక దేశీయ మార్కెట్లపై పూర్తి సమాచారాన్ని అందించేందుకు ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ సుందర్ రాజా గారు. సుందర్ రాజా గారు, నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఇవాళ మన మార్కెట్లు ఇంతలా నష్టపోవడానికి ప్రధాన కారణాలు అంటే ఏం చెప్పాలి? మార్కెట్ ఇవాళ చూస్తే కనుక భారీ కరెక్షన్ రావడానికి ప్రధానంగా ఒక 4-5 కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి, ఇందాక మీరు చెప్పినట్టుగా రేపు సాయంత్రం అంటే ఏప్రిల్ 2వ తారీఖు ఇక్కడ మన రాత్రి సమయానికి అమెరికాలో చూస్తే కనుక టారిఫ్లు, టాక్సేషన్లు కూడా విధిస్తున్నారు అన్న వార్తలు రావడం ఇష్టం. మధ్యలో ఒక 10 రోజుల క్రితం చూస్తే కనుక టారిఫ్ విషయాలు కొంచెం కన్సర్న్స్ కొంచెం తగ్గినప్పటికీ మళ్ళీ తరం మీద రావటము, అలాగే మనకి రేపు రాత్రి చూస్తే కనుక ఏ విధమైన ట్యాక్స్లు, ముఖ్యంగా భారత్ మీద ఏ విధమైన ట్యాక్స్లు, అలాగే మనకి ఏ రంగాల మీద కూడా ఇక్కడ నుంచి ట్యాక్స్లు విధిస్తారన్న దాని మీద మార్కెట్ చాలా ఆతృతగా కొంచెం నర్వస్ గా ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తుంది. అలాగే ఇటీవల కాలం చూస్తే కనుక అమెరికా ఆల్రెడీ కెనడా, చైనా, మెక్సికో మీద కూడా కొంచెం ట్యాక్స్లు విధించడం అని చూసాము. ఇంకా నెక్స్ట్ భారత్ పెట్టడానికి వస్తుంది కాబట్టి సో మార్కెట్ కూడా కొంచెం కీలకంగా ఎదురు చూస్తాం. అది రెండో ముఖ్యమైన కారణం చూస్తే కనుక ఈ టాక్సేషన్ వల్ల కొంచెం అమెరికాలో కొంచెం రిసెషన్ ఫియర్స్, కొంచెం రిస్క్ ఉందని చెప్పేసి ఈ మధ్య కొంచెం వార్తలు కూడా విన్నాము. అలాగే కొంచెం రిసెషన్ కూడా వస్తే కనుక కొంచెం భారత్ మీద ఏమైనా కొంచెం ఇంపాక్ట్ ఉంటుందేమో అన్న కొంచెం అనుమానాలతో మార్కెట్ కరెక్ట్ అవడం చూస్తాం. అలాగే ఇంకొక మూడో కారణం చూస్తే కనుక ఈ మధ్య మనకు తెలిసిందే, లాస్ట్ 10 రోజుల క్రితం మార్కెట్ లో ఒక భారీగా ఒక సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక భారీ అప్ ట్రెండ్ అనేది కనిపించింది. నిఫ్టీ చూస్తే కనుక ఇంచుమించు 22 నుంచి 24,000 దాకా పెరిగింది కాబట్టి దానికి ఒక్కసారిగా కరెక్షన్ రావటం అనేది మనం చూస్తాం. సో ఈ కారణాల చేత మార్కెట్ హై నుంచి బాగా కరెక్షన్ అనేది వాళ్ళ కనిపిస్తుంది. నిఫ్టీ చూస్తే కనుక ఇవాళ ఇంచుమించు ఒక 350 పాయింట్లు అంటే 1.5% పడింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంచుమించు ఒక 1.5% వరకు తగ్గటం అనేది ఇవాళ చూసాము. రైట్, థ్యాంక్ యూ సుందర్ రాజా గారు. స్టాక్ మార్కెట్లను టారిఫ్ భయాలు షేక్ చేస్తూ ఉన్నాయి. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 76,000 దిగువకు చేరుకుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. సెన్సెక్స్ 1400కు పైగా పాయింట్లు, నిఫ్టీ 370 పైగా పాయింట్ల నష్టంగా ఉంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలతో ప్రధాన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అమెరికా టారిఫ్ భయాలు మన మార్కెట్ సెంటిమెంట్ ను బలహీనపరిచాయి. ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్, టెక్నాలజీ కౌంటర్లు భారీ కరెక్షన్ కు గురయ్యాయి. నిఫ్టీ ప్రధాన షేర్లలో ట్రెండ్, ఇండస్ బ్యాంక్ 4.5% పైగా లాభపడగా బజాజ్ ఆటో, హెచ్డిఎఫ్సి లైఫ్, జియో ఫైనాన్షియల్ 1% పైగా లాభంతో నిఫ్టీ టాప్ గైనర్స్ గా ఉన్నాయి. ఇక హెచ్సిఎల్ టెక్నాలజీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, శ్రీరామ్ ఫైనాన్స్ 3% పైగా నష్టంతో నిఫ్టీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. పరస్పర సుంకాల పెంపుతో అమెరికాలో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని పలు రీసెర్చ్ సంస్థలు అంచనా వేస్తూ ఉన్నాయి. తాజాగా ప్రముఖ రీసెర్చ్ సంస్థ గోల్డ్మన్ సాక్స్ అమెరికా రేటింగ్ ను కాస్త డౌన్ గ్రేడ్ చేసింది. అలాగే యుఎస్ ప్రతికూల ప్రభావాన్ని 20% నుంచి 35% పెంచింది. దీంతో ఇన్వెస్టర్లలో భయాందోళనలు పెరిగాయి. అలాగే క్రూడ్ ఆయిల్ ధర కూడా భారీగా పెరగడం
మన మార్కెట్ల సెంటిమెంట్ను బలహీనపరిచింది. క్రూడ్ ఆయిల్ ధర పెరుగుదలతో దేశీయ దిగుమతి బిల్లు పెరగనుందని అంచనాలతోనే ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. రేపు వాషింగ్టన్లో పరస్పర సుంకాల ప్రణాళికను యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించనున్నారు. కఠినమైన వాణిజ్య విధానానికి ట్రంప్ సిద్ధమవుతుండటంతో ప్రపంచ మార్కెట్లన్నీ వణికిపోతున్నాయి. ఏ దేశాన్ని వదిలి పెట్టబోనని, ఏ దేశాన్ని కూడా వదలనంటూ కూడా ఇప్పటికే ట్రంప్ ప్రకటించడం ఇన్వెస్టర్ల భయాలను రెట్టింపు చేస్తోంది. మరోవైపు అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై సుంకాలను తగ్గించే యోచనలో ఉంది భారత్. తొలి దశలో $23 బిలియన్ విలువైన యుఎస్ ప్రొడక్ట్స్ పై భారత్ సుంకాలు తగ్గించాలని యోచిస్తోంది. త్వరలో రంగాల వారీగా భారత్ అమెరికా చర్చలు జరపనున్నాయి. ఇక ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరగనుంది. ఈ నెల 9న కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు పలు కారణాలతో మన మార్కెట్లు షేక్ అవుతున్నాయి.